శ్వాసమండలంలో ముక్కు నోరు దగ్గర గాలి పీలుస్తాం, స్వరపేటిక, ట్రకియా, రెండు పక్కల బ్రాంకస్, రెండు ఊపిరితిత్తుల్లో గాలి పోతుంది. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఈ ఆక్సిజన్ రక్తంలోకి వెళ్తుంది. రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల్లోకి వస్తుంది. వదిలే గాలిలో బయటికి వెళ్ళిపోద్ది కార్బన్ డైఆక్సైడ్. ఇంతే కదా. రక్త ప్రసరణ మండలంలో గుండె ఉంటుంది. లోపల కాళ్ళ వైపు నుంచి ఒక పెద్ద రక్తనాళం గుండా, పైన చేతులు తల వైపు నుంచి మరో పెద్ద రక్తనాళం గుండా రక్తం గుండెలో కుడిపక్కకి రక్తం వస్తుంది. కుడిపక్క వచ్చిన రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లోకి రక్తం వెళ్ళినప్పుడు మనం గాలి పీల్చినప్పుడు ఇందులో ఉండే ఆక్సిజన్ దాంట్లోకి వెళ్తుంది. శుద్ధి అయిన రక్తం ఎడం పక్క గుండెకి వస్తుంది. అక్కడి నుంచి బృహద్దమనం ద్వారా శరీరం అంతా రక్తం వెళ్తుంది. రక్త ప్రసరణ మండలం వలన శరీరం అంతా ఆక్సిజన్ అందుతుంది. తినే ఆహారం అరిగినందువలన పిండి పదార్థాలు వస్తాయి, కొవ్వులు వస్తాయి, మాంసకృతులు వస్తాయి, ఖనిజ లవణాలు వస్తాయి, విటమిన్లు వస్తాయి. ఇక అరగంది పీసు పదార్థం కిందకి వెళ్ళిపోద్ది. పిండి పదార్థంలో శక్తి వస్తుంది. 1 గ్రామ్ పిండి పదార్థంలోంచి 4 క్యాలరీలు వస్తుంది. మనం మామూలు వ్యక్తులను బతకాలంటే 1500 నుంచి 2000 క్యాలరీలు కావాలా ఒక రోజుకి. కాయ కష్టం చేసేటోళ్ళకైతే 3000, 4000 కూడా కావాలి. మనం కుర్చీలో కూర్చొని పని చేసుకునే వాళ్ళకి 1500 నుంచి 2000 చాలు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ పిండి పదార్థంలోకి శక్తి అనంటే సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. అది సూర్యరశ్మిలో శక్తి ఉంటుంది. సూర్యరశ్మిలో ఉన్న శక్తి వృక్షాల్లోకి వెళ్తుంది. వృక్షాల్లో తయారైన పిండి పదార్థాన్ని జంతువులు తింటే వాటికి ఆహారం తయారవుతుంది. ఆ జంతువులను మనం తింటాం. జంతువులను మరికొన్ని జంతువులు తింటాయి, వాటిని కూడా మనం తింటాం. మనం వృక్షాలని తింటాం, జంతువులని తింటాం. మనం తినకూడదన్నట్టు లేదు. మన జనంలో కొంతమంది ఏం దొరికితే తింటారు. ఇంకా పురుగులు, గిరుగులు, బొద్దింకలు మొత్తం తినే బ్యాచ్లు కూడా ఉన్నారు. మన వాళ్ళని ఎగతాలు చేయక్కర్ల. మనకు బాగా తిండి దొరుకుతుంది కాబట్టి తిండి తిన్న వాళ్ళకి దొరకవు, పురుగులు తింటారు. మనం కూడా వర్షాకాలంలో ఉసుళ్ళని వస్తే వేయించుకొని శనగపప్పులు కలుపుకొని తినేవాళ్ళు లేరు మన వాళ్ళు ఉన్నారుగా. మరి కోడి చెత్త చెదారం పెంట తింటుంది కదా, మరి కోడి తింటున్నాక అది పెంట తింటుంది, మనం కోడి తింటాం. అడ్డం లేకుండా తినేది మనమే అన్నిటినీ. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చినటువంటి శక్తి వృక్షాల్లోకి వెళ్తే వృక్షాల్లోంచి నేరుగా మనం తింటాం. పండ్లు, బియ్యము, గోధుమలు, రాగులు ఈ రూపంలో తింటాం. వృక్షాలని తిని జంతువులు బతికితే ఆ జంతువులు తినేని మనం బతుకుతాం. మొత్తం మీద ఫైనల్గా సూర్యుడు. అంత దూరం నుంచి వచ్చే వెలుగు మనకి శక్తినిస్తుంది. అంత దూరం నుంచి ఉన్న ఎండాకాలంలో ఒక 2 డిగ్రీలు సెంటిగ్రేడ్ పెరగగానే ఉక్కబోసి అమ్మ నాయన భరించలేం ఎండాకాలం అనేటట్టు తయారవుతుంది. అంతంత శక్తి ఎట్లా అక్కడ తయారవుతుందంటే 1 సెకండుకి 40 లక్షల టన్నులు పదార్థం శక్తిగా మారిపోతుంది. 40 లక్షల టన్నులు కాస్త కాదు. ఆ ఫార్ములా ఏంటి అది మీకు వేసి చూపిస్తాను నేను. ఆ శక్తి తయారయ్యే ఫార్ములా. ఆ ఫార్ములా మనకు తెలిస్తే దాని చుట్టూ మోసం చేసేటోళ్ళని కూడా పట్టుకోవచ్చు. 6CO2 ప్లస్ 6H2O ఈజ్ ఈక్వల్ టు C6. ఈ ఫార్ములా మీరు నోట్స్లో రాసుకోండి. O6 ప్లస్ 6O2. ఇక్కడ సూర్యరశ్మి, ఇక్కడ పత్రహరితము. 1 కార్బన్ డైఆక్సైడ్ ఉండాలా, 2 నీరు ఉండాలా, 3 పత్రహరితం ఉండాలా, 4 సూర్యరశ్మి ఉండాలా. దీన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఫోటోసింథసిస్ దీని పేరు. ఫోటోసింథసిస్. ఫోటో అంటే వెలుగు,
వెలుగు ద్వారా తయారయ్యే రసాయన కార్యము. ఈక్వేషన్కి అవతల పదార్థాలు ఈక్వల్ కావాలా? దాని పేరు ద్రవ్య నిత్యత్వ నియమం అంటారు. ద్రవ్య నిత్యత్వ నియమము. ఇక్కడ సీలు ఎన్ని ఉన్నాయి? 6 సీలు. 6 CO2 6 సీలు. ఇక్కడ సి ఎన్ని ఉన్నాయి? 6. సరిపోయినాయి. ఇక్కడ హెచ్ ఉన్నాయి. H2 అంటే 2, 6 2 12. ఇక్కడ 6 సీలు 12 హెచ్లు సరిపోయినాయి. ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 6 2 12. ఇక్కడ 6 18. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 12 18. ఇటుపక్క సీలు 6, ఇటుపక్క సీలు 6. 6C అంటే 6 సీలు. C6 అన్నా కూడా 6. ఇక్కడ 6 2 12. H2 అంటే 2 అని. H 6 2 12. ఇక్కడ 12. ఇక్కడ ఆక్సిజన్లు O2 × 6 12 అయింది. ఇక్కడ 6O అయింది 18 అయినాయి. ఇక్కడ 6, ఇక్కడ 12. ఈ నియమం మొత్తం విశ్వమంతా ఈ నియమం ఉండేది. విశ్వం అంటే చిన్నది కాదు, కోట్లాది నక్షత్రాలు కోట్లాది కలిస్తే గెలాక్సీ అవుతుంది. అట్లాంటి గెలాక్సీలు కోట్లాది, అంత పెద్దది విశ్వం. మొత్తం ఈ ఫార్ములానే ఉండేది. ఇప్పుడు నేను ఒక సంఘటన చెప్తా. ఒక సన్బాబా అని అతను మన ఊరు వచ్చి, నేను చొక్కా బనియన్ తీసేసి ఎండలో అరగంట కానీ కూర్చుంటే నా లోపల వృక్షాలలో మాదిరి ఆహారం తయారవుతుంది అని అంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎందుకు ఒప్పుకోరు? చెప్పాడు కదా. ఈ ఫార్ములా ప్రకారం అతను మాట్లాడి తప్పని ప్రూవ్ చేయొచ్చు. మనం ఎట్లా ప్రూవ్ చేయొచ్చు? ఎండలో కూర్చున్నాడు, ఇది ఉంది. గాలి పీలుస్తున్నాడు, ఇది ఉంది. నీళ్లు తాగాడు, ఇది ఉంది. ఇది లేదు. ఆహారం తయారు కాదు. ఇక ఒక్క వాక్యంలో తేల్చిపారేసాం ఆయన్ని. బురిడి కొట్టిస్తే చేత కదా అడిగి. ఇక మనం బురిడి కొట్టించలేడు. ఈ ఫార్ములా వేసి నీ శరీరంలో ఆహారం తయారు కాదు నేను నిరూపించడానికి అనసు మనం. అతను ఒప్పుకోకుండా, లేదు నీకు తెలియదు, నేను ఆహారం తయారు చేసుకుంటా, నాకు అట్లాంటి మహత్తు ఉంది, శక్తి ఉంది, అంత గొప్ప నేనంటే అప్పుడు మనం ప్రయోగం చేయొచ్చు. ఏం ప్రయోగం చేయొచ్చు? అతనికి చొక్కా బనియన్ తీసి ఎండలో కూర్చోబెట్టాలా అరగంట, మిగతా 23.5 గంటలు రూమ్లో కూర్చోబెట్టాలి. ఎండలో కూర్చున్నప్పుడు రూమ్లో కూర్చున్నప్పుడు 24 గంటలు అదేం తినకుండా మనం కాపలా గాయాలి. దొంగతనంగా తినకుండా మనం 3 పూట్ల తినాలా. మనం ఎందుకు తినాలా? వాళ్ళలాగా మనం ఎండలో కూర్చోవచ్చు కదా. అది ఇంకా నిరూపించబడలేదు కదా. వాడు చెప్పేది ఇంకా నిరూపణ కాలేదుగా. నిరూపణ అయితే మనం కూడా ఎండలో కూర్చుందాం తిండి తినకుండా, నాకే అభ్యంతరం లేదు. ఇంకా కాలేదు కాబట్టి మనం 3 పూట్లా తింటుండాలా. వాడిని ఏమీ తిన్నేకని ఎండలో కూర్చోబెట్టడం, లోపలికి తీసుకురావడం, ఎండలో కూర్చోబెట్టడం, లోపలికి తీసుకురావడం. అట్లా 1 సంవత్సరం చేయాలి. 1 సంవత్సరం ఏమీ తినకుండా గాలి పీలుస్తాడు, నీళ్ళు తాగుతాడు, గాలి పీలుస్తాడు, నీళ్ళు తాగుతాడు, బతుకుతూ ఉండాలి. అది సాధ్యమైతే గొప్ప పరిశోధన కదా. ఊరికే నీళ్లు తాగి గాలి పీల్చుకుంటూ కానీ శరీరంలో శక్తి పుడితే అంతకంటే కావాల్సిందేముంది? మొదటే ఎగిరిపోతాడు. ఆ ఫార్ములా మనకు తెలిస్తే. ఎగిరిపోకుండా నేను ప్రయోగానికి సిద్ధమంటే పెట్టొచ్చు ప్రయోగంలో అన్నీ. నీకేం చేతనే తిట్టొద్దు వాళ్ళని. మాటలతో తేలదు, ప్రయోగం దగ్గరే తేలేది. చాలామంది మాటలతో తేలుతుంది అనుకుంటారు, తేలదు. సోషల్ మీడియాలో అరుచుకుంటూ ఉంటారు, పత్రికల్లో అరుచుకుంటూ ఉంటారు, టీవీలో తిట్టుకుంటూ ఉంటారు. ఏమి తేలదు దాంతో. ప్రయోగం దగ్గరికి రమ్మంటమే. సరిగా ఈ ఫార్ములా రివర్స్ అయితే మన ఒంట్లోకి శక్తి వచ్చేది అక్కడే. ఆక్సిజన్ పీలుస్తాం, పిండి పదార్థం తింటాం. తింటే ఇక్కడ ఎట్లయితే దీంట్లోకి శక్తి వచ్చిందో సూర్యరశ్మిలోంచి శక్తి బయటికి వెళ్తుంది. అలా నీళ్ళు వస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తాయి. నీళ్ళు మూత్రంలో పోసేస్తాం,
మూత్రంలో నీళ్ళు వెళ్ళిపోతాయి. ఊపిరి వదిలేటప్పుడు ఊపిరితిత్తుల్లోంచి కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతుంది. ఇక్కడ సూర్యరశ్మిలోంచి శక్తి లోపలికి వెళ్ళింది, పదార్థంలో ఈ పిండి పదార్థంలోకి వెళ్ళిపోయింది. ఆ శక్తినే మనం మరలా తిరిగి బయటకు తీసుకొచ్చడం. మనం నడవాలన్నా, మాట్లాడాలన్నా, నవ్వాలన్నా, ఎగరాలన్నా, పరిగెత్తాలన్నా అన్నిటికీ శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పిండి పదార్థం నుంచి వస్తుంది. అది ఎట్లా తయారైంది? ఈ ఫార్ములా ప్రకారం వృక్షాల్లో తయారైంది. దానికి మూలం ఏంటి? సూర్యుడు. ఈ విషయం అర్థమైన మన పూర్వీకులు సూర్యుడికి నమస్కారం పెట్టడం మొదలుపెట్టినారు. సూర్యుడు వలన బతుకున్నామని అర్థమైంది చాలా కాలం నాడే. సూర్యుడు లేకపోతే మానవ జాతి బతకదు. ఏ జంతువులు బతకవు, ఏ వృక్షాలు బతకవు, అసలు భూమి ఉండదు. ప్రకృతిలోంచి మనకు శక్తి వస్తుంది.